గర్భిణీలు సంపూర్ణ పౌష్టికాహారం తీసుకోవటం తల్లికి మరియు కడుపులో పెరుగుతున్న శిశువుకు కూడా చాలా అవసరం అని భావించిన కందులు పరమేశ్వరరావు గారు మరియు ట్రస్ట్ సభ్యులైన దాతలతో చర్చించి గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కందులు నాగేశ్వరమ్మ గారు మాట్లాడుతూ, ప్రతి మహిళకు మాతృత్వం అనేది ఒక వరం అని, వివాహం అయినప్పటి నుంచి అమ్మ అనే పిలుపు కోసం ఎంతో ఆరాటపడిపోతూ ఉంటుందని చెప్పారు. ఇక తాను గర్భం దాల్చానన్న విషయం తెలియగానే ఆమె ఆనందానికి అవధులుండవని చెప్పాలి. అలాంటి గర్భం దాల్చిన మాతృమూర్తిని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటే పండంటి బిడ్డకు జన్మనిస్తారని అన్నారు. మెట్టపల్లి సత్యవతి గారు మాట్లాడుతూ, ఆరోగ్యమైన శిశువు కొరకు గర్భిణీలు అన్నీ కలిసిన పౌష్టికాహారం అనగా ఎక్కువ పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు కందుల పరమేశ్వరరావు గారు మరియు మార్తాడు శిరీష గారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన దాతలలో ముంగి పూర్ణిమ గారు, చిర్ర రామకృష్ణ గారు, సిరా రమేష్ కుమార్ గారు, కడియం సూరిబాబు గారు, కుక్కమల్ల ప్రసంగి గారు మొదలగు వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ట్రస్ట్ సభ్యులైన మార్తాడు రాజేష్ గారు, మెట్ట